కాకుండా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. కొంచెం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మేడారం సమ్మక్క సారళమ్మ దర్శనానికి నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక వనదేవతలకు మొక్కుల రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వనదేవతల దర్శనానికి పోటెత్తారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలను ఆచరించిన అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమ, చీర, సారలను సమర్పించి మొక్కులను చెల్లించుకుంటున్నారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిది చేశారు. మా ఊరైతే ఎక్కువ బంగారం ఇచ్చాము. మొక్కు కోసం అని చెప్పి సంవత్సరానికి వచ్చాము. మళ్ళీ ఎప్పుడు వస్తున్నాం. మాకు మంచిగా అనిపించి వస్తున్నాం. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు అయితే ఇప్పుడు ఉన్నాయి. మళ్ళీ అన్ని వరకు మంచిగా ఉంటాయి వస్తుంది. ఇప్పుడు అవుతుంది కాబట్టి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అంతే. ఓకే. నా పేరు కీర్తి. పెద్దపెండ నుంచి వచ్చాము. మా పాపకు ఎత్తు బంగారం ఇచ్చాము. ఆరోగ్యం వచ్చినప్పుడు ఎత్తు బంగారం ఇచ్చి మొక్కుకొని వస్తున్నాము. ఇది విలేజ్ కరంసార్ మండలం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కంపల్సరీ సమ్మక్క దర్శనానికి వస్తాం. మాకు కుటుంబానికి మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మొక్కులు చెల్లించుకుంటున్నాం. పోయిన సంవత్సరం కన్నా ఇప్పటికి చూస్తే బాగున్నది, అభివృద్ధి బాగనిపిస్తుంది. సంతోషం. ఓకే, చెప్పండి. పర్లేదు చెప్పండి. కడుపుకొండ. ఓకే. ఇదివరకు ఎప్పుడైనా వచ్చిరా? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు పోయినసారి కంటే? ఓకే. సమ్మక్క అంటే మాకు చిన్నప్పటి ఇష్టం. నా పేరు సంపద, మా డాడీ పేరు సంపద. మా కొడుకు సమ్మక్క మొక్కున్నాం. ఇప్పుడు మా కొడుకుని ఎత్తు బంగారం ఇస్తున్నాం. మా కొడుకుని, మా భార్యది నాది. సమ్మక్క అంటే మాకు ఎప్పటి నుంచి ఇష్టం, చిన్నప్పటి. ఈసారి కొన్ని ఇట్లా పనులు జరుగుతున్నాయి, దీని గురించి ఏం చెప్తారు? పోయినసారి లేవు, అప్పటికంటే చాలా బాగుంది. కొంచెం అభివృద్ధి ఉంటుంది. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.